వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో లబ్ధిదారులకు పోడు పట్టాల పంపిణీ. ఆదివాసీల చిరకాల కోరికను నెరవేర్చింది కేసీఆర్ సర్కారేనన్న మంత్రి కేటీఆర్. తొలిసారి వరంగల్ నగరానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేది బీజేపీ పార్టీ మాత్రమే అని స్పష్టం. మేకల గుంపుపై దాడి, 2 మేకలు మృతి. డీటెయిల్స్ చూస్తే ఆదివాసీల చిరకాల కోరికను నెరవేర్చింది కేసీఆర్ సర్కారేనని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 73,000 కోట్లను రైతుల ఖాతాల్లో సీఎం కేసీఆర్ వేశారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో న్యాయం చేస్తున్నామన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో 1650 మంది లబ్ధిదారులకు పోడు పట్టాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. మొదట జిల్లాలోని తంగళ్లపల్లిలోని వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కాలేజీకి బాబు జగజ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలగా పేరు మార్పు చేశారు. వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా నియామకాల విషయానికే వస్తే మీ అందరికీ తెలుసు, ఒక 2,20,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, ఒకవైపు వాటిని భర్తీ చేస్తూనే మరొక వైపు ప్రైవేట్ రంగంలో కూడా మన చదువుకున్న పిల్లలకు కొలువులు వచ్చేందుకు టీఎస్ ఐపాస్ లాంటి వినూత్నమైన విధానాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ పునాది ఏదైతుండేనో వాటికి న్యాయం చేసుకుంటూ ఒకవైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరొక వైపు ఆనాడు తెలంగాణ యోధుడు, పోరాట యోధుడు, నాయకుడు, మహానాయకుడు కొమరం భీం ఇచ్చిన నినాదం జల్, జంగల్, జమీన్ అని ఆయన ఒక మాట చెప్పినాడు. జల్, జంగల్, జమీన్ ఈ మూడింటి విషయంలో కూడా న్యాయం జరగాలి, మా హక్కులు మాకు ఉండాలి అని నినదించిన కొమరం భీం స్ఫూర్తిగా ఆయన పేరు మీద ఒక జిల్లా పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాను పెట్టుకున్నాం. మరొక వైపు మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండా మీద పక్క పెద్ద ఊరు పెత్తనమేంది అని మీ నినాదం ఏదైతుండేనో, మీ ఆలోచన ఏదైతుండేనో దానికి అనుగుణంగా ఈరోజు దశాబ్దాలు మీరు డిమాండ్ చేసినా, లొల్లి పెట్టినా ఎవరు పట్టించుకోలే. కానీ మీ తాండాలో మీ రాజ్యమే ఉండాలని చెప్పి 3,416 తాండాలను, గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేసి ఇవాళ 3,000 మంది పైచిలకు సర్పంచులు గిరిజన బిడ్డలు, 30,000 వార్డు మెంబర్లను కూడా గిరిజన బిడ్డలను ఎత్తేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మా గిరిజన తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అక్కలకి, అన్నలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు 6% నుంచి మీ రిజర్వేషన్ పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన జనాభాలో మన వాటా పెరుగుతుంది, రిజర్వేషన్ పెరుగుతుందని చెప్పినట్టే 6% నుంచి 10% రిజర్వేషన్ చేసి బ్రహ్మాండంగా ఈరోజు గిరిజన బిడ్డలకి విద్యలో, ఉపాధిలో 6% నుంచి 4% రిజర్వేషన్ పెంచి 10% చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ దాంతోపాటు పోడు భూములు, ఎప్పటి నుంచో మీరు సాగు చేసుకుంటున్న భూములు అటవీ సంపద అయినప్పటికీ దానిలో కూడా మీ హక్కు మీకు దక్కాలన్న ఉద్దేశంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత తొలిసారి వరంగల్ నగరానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేది బీజేపీ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి బ్రాహ్మణ అభివృద్ధికై నిరంతరం శ్రమించాలని వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టే రాష్ట్ర బ్రాహ్మణ సంఘం మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికను ఆవిష్కరించారు. బ్రాహ్మణ గర్జన కార్యక్రమం విజయవంతం చేయడం కోసం పాల్వంచలోని బ్రాహ్మణులు భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీని చేపట్టారు. వర్ధిల్లాలి బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి బ్రాహ్మణ ఐక్యత, బ్రహ్మగర్జన్ను బ్రహ్మగర్జన్ను ఆదివారం
రోజున హైదరాబాద్ నగరంలో రాష్ట్ర బ్రాహ్మణ బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని శ్రీ మన్నెపల్లి జంగమూల శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం అని చెప్పి జిల్లాలోని అన్ని ప్రాంతాలు తిరిగి జన సమీకరణ కోసం అన్ని మండలాలు కూడా ఎక్కడ వాళ్ళని అక్కడ తయారు చేసి వాళ్ళకు వాహనాలను ఏర్పాటు చేసుకుని బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లా మొత్తం తిరగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పాల్వంతలో బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కోసం ఒక ద్విచక్ర వాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దమతల్లి దేవస్థానంలో అమ్మవారి దగ్గర పూజల కార్యక్రమాలు ముగించుకొని అక్కడి నుంచి బయలుదేరి బస్టాండ్ సెంటరు, కూరగాయల మార్కెట్, శాస్త్రి రోడ్డు, నటరాజ్ సెంటర్, దమ్మపేట సెంటర్, అంబేద్కర్ సెంటర్ నుంచి దమ్మపేట సెంటర్ నుంచి పాత పాల్వంత మీదుగా నవభారత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజా కార్యక్రమాలు ముగించుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రేపు జరగబోయే 9వ తారీఖు నాడు జరగబోయే బ్రహ్మగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్షలాది మందిగా బ్రాహ్మణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సందిగ్ధులై మన జిల్లా నుంచి, మన పాల్వంచ నుంచి వందలాదిగా తల్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా జిల్లా బ్రాహ్మణ సంఘం తరఫున, పాల్వంత బ్రాహ్మణ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట తండాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దిగువమెట్ట తండా గ్రామంలోని ప్రవేశించిన చిరుత మేకల గుంపుపై దాడి చేసి 2 మేకలను చంపేసింది. మరికొన్ని మేకలను కూడా చిరుతపులి దాడిలో గాయపడ్డాయి. అర్ధరాత్రి సమయంలో చిరుతపులి గ్రామ పరిసర ప్రాంతాలలో తిరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా చిరుతపులి సంచారాన్ని ధృవీకరించారు. చిరుతపులి పాదముద్రలను కూడా గుర్తించారు. చిరుతపులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల చిరుతపులి ఆహారం కోసం గ్రామాలలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. రెండు ఊరి విజువల్ పంపిస్తాను. ఓకే. గిద్దలూరు మండలం దిగువమెట్ట తాండలో చిరుతపులి దాడి చేయడం జరిగింది. నా పేరు బిలావు తంజీ నాయక్, సర్పంచ్ని. ఇక్కడ వచ్చేసి దేశావత్ శ్రీరామ్ నాయక్ మేకలు 2 మేకలు అడవి నుంచి చిరుతపులి వచ్చేసి ఊర్లోకి వచ్చి అటాక్ చేయడం జరిగింది. ఒక మేకను పూర్తిగా తినేసింది. ఒక మేక వచ్చేసి మెడ పట్టుకొని రక్తమురుకు పీల్చేసి ఒక మేకను చంపడం జరిగింది. సుమారు రాత్రి 12 నుంచి 1 గంట లోపల ఈ జరిగింది. ఈ 2 మేకలలో సుమారు 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ఈ చిరుతపులి దాడి నుండి ఫారెస్ట్ అధికారులు కొంచెం మళ్ళీ ఇటువంటి అటాక్ జరగకుండా మేకల మీద కానీ ఈ ఊరి మీద కానీ ఇటువంటి అటాక్ జరగకుండా కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బాలుర బాలికల ఉన్నత పాఠశాలల్లో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, ఫౌండేషన్ చైర్మన్ బుర్రా పుల్లారెడ్డి, సుధారాణితో కలిసి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు బీవీఆర్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ పుల్లారెడ్డి, సుధారాణి మాట్లాడుతూ భవిష్యత్తులో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగించాలని
కొనసాగిస్తామని తెలిపారు. గత 30 సంవత్సరాల నుండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, కానీ వాటిని సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రస్తుతం సేవా కార్యక్రమాలలో భాగంగా విద్య, వైద్యం, క్రీడలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ బీవీఆర్ ఫౌండేషన్ స్థాపించినట్లుగా తెలిపారు. మనిషి అనుకుంటే ఆలస్యం కావచ్చేమో కానీ తప్పకుండా పట్టుదల ఉంటే, సంకల్పం ఉంటే ఆ లక్ష్యాన్ని చదువుకోవడానికి ఎంతో దూరం ప్రయాణం చేసి కాలుబాటన పొద్దుపూట మామూలుగా పోతే సాయంత్రం వచ్చేంత వరకు కూడా ఆ రోజు కట్టకపోవడానికి టిఫిన్ బాక్స్ కూడా లేకపోయినా అర్ధాకలితోని ఆకలి బాధ వేధిస్తున్నా, వేసుకోవడానికి ఒంటి నిండా బట్టలు లేకపోయినా చినిగిన చొక్కాలతోని, చినిగిన లాగులతోని, చెప్పులు లేకుండా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వేరే ప్రాంతాలకి, వేరే గ్రామాలకి పుట్టిన ఊరు నుంచి పోయి సంచేసుకొని పుస్తకాలు మోసుకుంటూ పోయి చదువుకున్న సందర్భాలు మీకంటే ముందు. ఈరోజు చదువుకోవాలంటే స్కూళ్ళు మంచి అధునాతనమైన సౌకర్యాలతోని, డిజిటలైజేషన్తో లైబ్రరీలు ఉన్నాయి, కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి, టేబుళ్ళు ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి పోయి మళ్ళీ రావడానికి ఇబ్బంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పనిచేసుకునే వాళ్ళకి మధ్యాహ్నం అబ్బాయిల కోసము, ఆ విద్యార్థుల కోసము ఎదురు చూసే అవసరం లేకుండా ఆ భోజన జాతీయ ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ నిరుద్యోగ యువకులు, మహిళల సమస్యలపై జూలై 9న హైదరాబాద్లోని జాతీయ సదస్సు జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీ కార్యదర్శి మరియు పాల్వంచ పట్టణ కమిటీ అధ్యక్షులు కాల్వ ప్రకాష్ తెలిపారు. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ విధానాన్ని క్రమేపీ లేకుండా చేసేందుకు కేంద్ర బీజేపీ చర్యలకు నిరసనగా మీడియా సమావేశం నిర్వహించామని కాల్వ భాస్కర్ తెలియజేశారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎల్లుండి జూలై 9వ తారీఖున హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల దళిత సమ్మేళనం, జాతీయ సమ్మేళనం జరగబోతుంది. దానికి సంబంధించి ఈ రోజున కార్యవర్గ సభ్యులమైన మేమందరము ఈ యొక్క ప్రెస్ మీట్లో మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు రిజర్వేషన్, ప్రైవేటైజేషన్ మీద జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీల, ఓబీసీల జాతీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి నేషనల్ వైడ్గా మన నాయకులందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దళిత సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇందులో ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ విడతల వారీగా మన గవర్నమెంట్ సంస్థలన్నింటినీ బ్యాంకులతో సహా ప్రైవేటైజేషన్ చేయడానికి పురిగొల్పుతున్నది. ఆల్రెడీ ఒక పథకం ప్రకారం చేస్తూ వస్తున్నది. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ఆపాలని, అదేవిధంగా ప్రైవేట్ సర్కిల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రైవేటు పరం చేస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి దాన్ని కూడా ఆపాలని, జాతీయ స్థాయిలో కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టాలని, అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ప్రతి తరగతిలోనూ ఒక పాఠ్యాంశంగా బోధించాలని, ఫస్ట్ క్లాస్ వరకు పీజీ వరకు ఒక పాఠ్యాంశంగా బోధించాలని, ఈసారి ఖచ్చితంగా పార్లమెంట్ సెషన్ లో మహిళా బిల్లును ఎట్టి బస్సులను పాస్ చేయించాలని, కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని, ఇన్ని ప్రధానమైన డిమాండ్లతోని రేపు ఎల్లుండి జరగబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ సమ్మేళనంలో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమావేశానికి సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని నేను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా?
రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం RDO ఆఫీస్ లో పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో MRO, DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, MPDO అప్పారావు, MPP మడివి సరస్వతి, పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పొజిషన్ వాళ్ళు మీ పొజిషన్ లో ఉంటాయి, అది వాళ్ళ పొజిషన్ ఉంటే చాలు. కోడ వెంకటేశ్వర్లు బాణం సునీత మాట్లాడుకున్నాము. ఎమ్మెల్యేలు, మంత్రులము, ముఖ్యమంత్రి గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ పేదవాళ్ళు ముఖ్యంగా గిరిజనులు కానీ, బంజారాలు కానీ, ఆదివాసులు కానీ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ సేవలు చేసుకున్నా వాటికి హక్కు లేని పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే పొలం దున్నటానికి వెళ్ళినప్పుడు వాయిస్ కూడా అడ్డుపడతా ఉండేవారు. కారణం ఇది మా భూమి అని అనేవారు, వాళ్ళు మా స్వాధీనంలో ఉన్న భూమి అని చెప్పనేవారు. దాంతో రైతులకి, ఆదివాసులకి, బంజారులకి వాళ్ళకి తగాదా వచ్చాయి. తగాదా రావడం కాదు, వాళ్ళు మీకు కేసు కూడా పెట్టేవాడు. మరి ట్రాక్టర్ కూడా సీజ్ చేసేవాళ్ళు. ఇవన్నీ గమనించి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు న్యాయం చేయాలి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండి మనం నమ్ముకున్నట్టు ప్రజలకు మనం న్యాయం చేయాలి. వాళ్ళు పట్టాలు ఇవ్వాలి. ఈ పార్టీ వాళ్ళ ప్రజలు తొలగిపోవాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కేసీఆర్ గారు మీ అందరికీ పట్టాలు చేయ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన మొత్తానికి దాదాపు 1,50,000 ఎకరాలకి, దాంతో పాటు ముఖ్యంగా మన ప్రాంతంలో కూడా 6,000 మందికి వాళ్ళు పట్టాలు ఇస్తా ఉన్నాం. ఈ పట్టాలు మామూలు పట్టాలు కాదు, ఈ జీవితాన్ని వెలుగునంపే పట్టాలి. ఎందుకంటే మీరు వ్యవసాయం చేసుకున్న 30, 40, 50 సంవత్సరాలు వ్యవసాయం చేసుకున్నా మీకు హక్కు లేదు, అర్హత లేదు, లోన్లు తీసుకునే అవకాశం లేదు. కార్డు పెట్టుకోవాలంటే పోలు అంటే చేసినాయి. అందుకనే ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడడం అనుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒక విషయం మీరు గమనించాలి, నేను మీ అందరూ కూడా తెలియను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి, ఎమ్మెల్యే గారికి మీకు మంచి పేరుంది, మీ ఏరియాలో ఎప్పుడు ప్రజలతో ఉంటారు మీరు, మేమంతా కూడా కుటుంబంలో మా అందరం కూడా పిలిచారు కేసీఆర్ గారు. ఎప్పుడు మీకు అన్ని ఫండ్స్ మీ యొక్క
నియోజకవర్గ ఫండ్స్ ఇస్తాను. ఫండ్స్ ఇవ్వడమే కాదు, అన్ని విధాల రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి కానీ. గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 3 కిలోల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు నరసింహారావు ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొరుకుతారు. అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం బస్టాండ్ సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కలకడ వైపు నుండి టౌన్ లోకి వెళుతూ ఉండగా భూమా వినయ్ కుమార్, జరుగుమల్లి వీరయ్య బస్టాండ్ సమీపం వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ కు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనక వైపు ఉన్న భూమా వినయ్ కుమార్ తలకు తీవ్ర గాయమవడంతో మృతి చెందాడు. జరుగుమల్లి వీరయ్య కూడా గాయాలయ్యాయి. ఇక పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కొరకు తిరుపతి రుయా హాస్పిటల్ కు సంతబొమ్మాలి మండలంలో హనుమంతనాయుడుపేటలోని అర్హులైన నిరుపేదలందరికీ గృహవసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరుస్తున్నారు. హనుమంతనాయుడుపేట గ్రామస్తులకు సుమారు 20 మంది పేదలకు పట్టాలిచ్చి 3 ఏళ్లు పూర్తయినప్పటికీ నేటికి ఇంటికి స్థలాలు చూపకపోవడంతో హౌసింగ్ అధికారులు నిర్లక్ష్య వైఖరి అద్దం పట్టేలా కనిపిస్తోందని, అయితే ఇచ్చిన స్థలాన్ని అటు రెవెన్యూ అధికారులు ఇటు హౌసింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టుకుంది సార్, అది పట్టి న్యాయం చేస్తారు. న్యాయం చేస్తారు. మన స్వంతంలో కలెక్టర్ ఆఫీస్కి పెట్టాము, మన స్వంతంలో పెట్టాము. ఈసారి న్యాయం చేయండి. ఈవేళ పట్టణ నుంచి 3 సంవత్సరాలు అయిపోయింది. మా పంచాయతీ పరిధిలో సర్పంచ్ యొక్క జడ్పీ శాఖ గవర్నమెంట్ వచ్చిన సర్టిఫికేట్ పక్కన పడేస్తున్నారు. దౌర్జన్యంగా ఇళ్ల పైకి వస్తున్నారు. ఇల్లు స్థలాలు 3 సంవత్సరాల క్రితం ఇల్లు స్థలాలు ఇచ్చారు. ఆ ఇల్లు స్థలాలు మేము ఇల్లు స్థలాల దగ్గరికి వెళ్ళిన తర్వాత గవ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చారు, భూమి పూజ చేశారు. చేసిన తర్వాత అక్కడ తగాదులు పెట్టేసి జడ్పీటీసీ వసంతరెడ్డి గారు, సర్పంచ్ మహేష్ రెడ్డి గారు కూడా లేనిపోని ఆర్డర్ పెట్టేసి ఆ వచ్చిన పట్టాలు ఆల్మూడి చేయని చాలా వాళ్ళు ప్లాన్ చేసి ఇవి క్యాన్సిల్ అయిపోవని గొడవలు పెట్టించి దౌర్జన్యాలు చేయించి మా మీద లేనిపోని కేసులు కూడా ఈరోజు పెట్టిచ్చేస్తాను పోలీస్ స్టేషన్లో. మేము ఏమి జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి మనం చెప్పుకునే మా మాట ఎలాగ చెప్పినా ఏ విధంగా చెప్పినా మనం సభ ఆర్డీఓ గారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గర స్పందనలో పెట్టాం. కానీ ఈ రోజు కూడా మాకు న్యాయం జరగలేదు. మనకు న్యాయం చేయాలి. ఈవేళ ఆర్డీఓ గారు మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే దౌర్జన్యంగా జడ్పీటీసీ ప్రజాప్రతినిధులకి అతను చేతిలో ఉంచుకొని అవి వేరేగా తావులో పట్టించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మాకు న్యాయం చేయాలి. ఎందుకు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గడప గడపకు జగనన్న సురక్షిత జగనన్నది పరిస్థితి ఇన్ని చేసి ఇన్ని కార్యక్రమాలు చేసిన జగనన్నకి మేము బాధాభివందనలు చేస్తున్నాము. అతను పుట్ట పెట్టుకొని మేము పూజ చేసుకుంటాను. ఈరోజు పేద పరిస్థితి ఎవరో పరిస్థితి మా కష్టాలు అంత ఉన్న ఎచ్చనపల్లి పంచాయతీలో చరిత్రలో లేనిది, రాష్ట్రంలో లేనిది సంతబొమ్మల మండలంలో ఎచ్చనపల్లి పంచాయతీకి ఇల్లు కట్టుకుంటామో పేదవాడంటే నీవు దిక్కుల దగ్గరికి వెళ్ళిపో. కలెక్టర్ దగ్గరికి వెళ్తావా, ఆర్డీఓ దగ్గరికి వెళ్తావా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తావా, మేము ఇవ్వము అని జడ్పీటీసీ కొంచెం కొట్టినట్టు చెప్తున్నారు. నిన్న అదే చాలా మంది వీడియో వాళ్ళు కూడా ఫోన్ చేసి అక్కడ ఇల్లు స్థలాలు లేవు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. అది కూడా ఫోటోతో సహా మా దగ్గర ఉంది. అతని ఎవిడెన్స్ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. కానీ ఇది ధర్మం కాదు. వసంత్ రెడ్డి గారు ఇది ధర్మం కాదు. ఇది మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు. ఇది మాకు న్యాయం చేయండి. మేము పేదోళ్ళు న్యాయం చేయండి. నేను సర్పంచ్ గా ఉండేటప్పుడు ఇలాంటివి కాదు. మీరు టీడీపీ నుంచి వైఎస్ఆర్కి వచ్చి లేనిపోయిన రాజకీయాలు చేస్తారు. ఈ రోజు ఎందుకు చేస్తారు? మాకు దువాడు వాణి ఉన్నది.
మాకు దువ్వాడి శ్రీనివాసరావు ఉన్నారు, వాళ్ళు కూడా లేనిపోని చెప్పేసి మాకు ఈ అన్యాయం చేస్తున్నావు. ఒకవేళ మాకు ఇది జరిగితే స్పందనలో రేపు వచ్చి మళ్ళీ మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కుటుంబంతో తీసుకొని వచ్చి భోజనాలు ఉన్ని లేకపోని ప్రాణ హాని కూడా చేసుకొని కూడా మేము ఇక్కడ ఉంటాం. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మాకు ఆర్డీఓ గారు న్యాయం చేసి మా ప్రజలకు న్యాయం చేస్తే అవి ఒకటే మీకు దేవుడిగా పూజించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి అక్కడ, ఆర్డీఓ గారు ఇక్కడ, ఈ రోజు మేము పూజించుకుంటాం. మాకు న్యాయం చేయండి. జై జగన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలో లబ్ధిదారులకు పోడు పట్టాల పంపిణీ. ఆదివాసీల చిరకాల కోరికను నెరవేర్చింది కేసీఆర్ సర్కారేనన్న మంత్రి కేటీఆర్. తొలిసారి వరంగల్ నగరానికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించేది బీజేపీ పార్టీ మాత్రమే అని స్పష్టం. ప్రకాశం జిల్లా దిగువమెట్ట తండాలో చిరుతపులి సంచారం కలకలం. మేకల గుంపుపై దాడి, 2 మేకలు మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.